వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితాంతం కాంగ్రెస్లోనే ఉన్నారని, ఆయనకు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలనపై విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాలపై ఏపీలో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నాయకుడిగా 2 సార్లు గెలిచారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను టీడీపీ గుండాలు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కక్షపూరిత చర్యలు చేసి ఉండొచ్చు, మేం కాదనడం లేదు, కానీ వైఎస్ఆర్ను దానికి బాధ్యుడిని చేస్తే ఎలా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి వైసీపీకి సంబంధం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు. ఆయనకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది. వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు? రాజశేఖర రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను, జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు. మరి వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా 4,000 కోట్లు బాకీ పడింది. చిక్కీలకు, స్కూల్ యూనిఫాములకు, ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు, గోతి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు.